యానిమల్ సక్సెస్ తో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ సినిమా లాగ్ రన్ లో ఏకంగా 900 కోట్ల కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో సందీప్ రెడ్డి వంగ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇక ఆయన తరువాత సినిమాలపై ఇప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి వంగ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ అప్డేట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగ ఈ విషయాన్ని తెలియజేశారు. మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారన్నట. యానిమల్ పార్క్ షూటింగ్ 2025 ఎండింగ్ లో మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయనున్నట్లు సందీప్ వెల్లడించారు. ఈ సినిమా యానిమల్ కంటే మరింత వల్లిగా ఉండబోతున్నట్లు తెలిపాడు. అయితే సందీప్ చెప్పిన ప్రకారం చూస్తే ప్రస్తుతం ప్రభాస్ తెరకెక్కించే స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని తెలుస్తుంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ 70% వరకు కంప్లీట్ అయినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ తెలిపారు. సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ షురూ కానుందని ఆయన తెలిపారు. మరి భారీ అంచనాలున్న యానిమల్ పార్క్ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అలాగే యానిమల్ సీక్వెల్ కి సంబంధించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే యానిమల్ సినిమా సీక్వెల్ కోసం హీరోయిన్ మార్చనున్నాడట సందీప్. యానిమల్ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మిక మందన్న. కానీ రెండో పార్టీలో ఆమె స్థానంలో మలయాళ భామ మాలవిక మోహన్ తీసుకున్నారని న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.